హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రివ్యూస్ యూట్యూబ్ ఛానల్. ముందుగా ఈ వీడియోకి లైక్ చేయండి. కళ్ళు తిరిగి పడిపోయిన ఆనంది గురించి. డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజం తెలుసుకున్న ఆదిత్య, జీవన చెంప పగలగొట్టిన సునంద. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ మా ఛానల్కి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. కుట్టిని రమ్మన్నది నేను పిలిస్తేనే తను వచ్చింది అంటూ జ్యోతి అయితే అందరి ముందు అయితే నిజాన్ని బయటపెడుతుంది. ఏంటి కుట్టి, నువ్వు నేను పిలిస్తే వచ్చినప్పుడు ఎందుకు అందరూ అన్ని మాటలు అంటుంటే భయపడుతున్నావు నిజం చెప్పడానికి? అంటే నేను పిలిచానని చెప్తే మీ సూర్యబాబు ఏదైనా అంటాడు, మా ఇద్దరి మధ్య మళ్లీ దూరం పెరుగుతుందని ఆలోచించావా? మీ సూర్యబాబు నాతో ఎప్పుడో చెప్పారు. ఏంటండి, మీరే కదా అన్నారు, మాట్లాడరే? మిమ్మల్ని కాపాడిన వాళ్లకి థ్యాంక్స్ అయినా చెప్పాలి. వాళ్ళెవరో చెప్పు జ్యోతి అని ఎన్నోసార్లు అడిగారు కదా, మరి ఇప్పుడెందుకు మాట్లాడరు? మిమ్మల్ని కాపాడింది కుట్టి అని మీకు తెలుసు కదా అంటూ అనంగానే, అవును, నువ్వు లోపలికిరా, నువ్వు వెళ్ళిపోవడానికి వీలులేదు కుట్టి. ఈరోజు నేను ఇలా ప్రాణాలతో ఇక్కడ ఉన్నానంటే అది నీ కారణంగానే. అలాంటి నువ్వు వెళ్ళిపోవడానికి వీలులేదు అంటూ సూర్య అయితే చెప్పంగానే ఆ మాటకి జీవనైతే ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది. అప్పుడే చైతన్య అయితే, అది అత్తయ్యా మామయ్య అంటే మీరు ప్రతి విషయంలో కూడా ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తారు. మిమ్మల్ని చూస్తూ ఉంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది, నేను మీ అల్లుడిని అని చెప్పుకోవడానికి. కాకపోతే ఇక్కడ ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే, మీరింత ఉన్నతంగా ఆలోచిస్తారు కదా, మీ కడుపున ఇలాంటి జీవన ఎలా పుట్టిందో నాకు అర్థం కావడం లేదు. ఏంటి జీవన, ఏ కోసాన్ని చూసినా వాళ్లకి నీకు ఎలాంటి పోలికలు కనిపించడం లేదు. నాకు కూడా అదే చాలా అనుమానంగా ఉంది. నిజంగా నువ్వు వాళ్లకన్న కూతురువేనా? ఎక్కడన్నా దొరికితే పెంచుకున్నారా అంటూ ఇక చైతన్య అంటూ ఉండగా, ఇక చాలు చేతూ, నీకు ఎటకారానికి అద్దుపద్దు ఉండదు అంటూ జీవనైతే కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక అదేఖ్య అయితే వస్తుంది. చెప్పాను కదా జీవన, నువ్వు ఏ ప్లాన్ చేసినా అది శుద్ధ వేస్టే. ఎందుకంటే ఆనంది విషయంలో నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆనంది అది తిప్పికొడుతుంది. నేను చెప్పాను కదా, తన తెలివితేటల ముందు మన తెలివితేటలు ఎందుకు పనికిరావు. అన్ని విషయాల్లో కూడా తను ముందు జాగ్రత్తగానే ఉంటుంది. ఇప్పుడు నీ తల్లి తండ్రిని తన వైపు తిప్పుకుంది. రేప్పొద్దున ఖచ్చితంగా ఆదిత్యాని, సునంద ఆంటీని, అందరినీ కూడా తనని అర్థం చేసుకునేలా చేసుకుంటుంది. మళ్లీ ఆ ఇంట్లో అడుగు పెడుతుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. నేను నిన్ను నమ్ముకోవడం కూడా శుద్ధ వేస్ట్ అంటూ అనేక అయితే కోపంగా చెప్పి వెళ్ళిపోతుంది. ఇదేంటి గ్రాని, ఇదెలా తయారైంది అంటూ అడుగుతూ ఉంటుంది జీవన. అది చెప్పిన దాంట్లో నిజముంది కదే, మనం ఇంతగా ప్లాన్ చేశాము, కాని ఆనందిని ఓడించలేకపోయాము. అది చాలా తెలివైంది. మనం ఎలాంటి ప్లాన్ చేసినా అది తిప్పికొడుతుంది అంటూ ఇందుమతి అయితే చెప్తూంటుంది. సరే, ఈసారి చూద్దాము ఎలా తిప్పికొడుతుందో. ఖచ్చితంగా ఏదోటి ప్లాన్ చేసి ఈ ఫంక్షన్లోనే తనకి అవమానం జరిగేలా చేస్తాను. తను ఈ ఫంక్షన్లోంచి ఏడుస్తూ వెళ్ళిపోయేలా చేస్తాను అంటూ జీవన అయితే ఇక చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక పార్టీ అయితే స్టార్ట్ చేస్తారు. ఇక పార్టీ మొదలవ్వంగానే అందరూ కూడా చాలా హ్యాపీగా, ఎంతో సంతోషంగా మాట్లాడుకుంటూ ఎంతో సరదాగా పార్టీ అయితే జరుపుకుంటూ ఉంటారు. ఇక జ్యోతి, సూర్య ఇద్దరూ కూడా అందరినీ కూడా రిసీవ్ చేసుకుంటూ ఎంతో ఆనందంగా మాట్లాడుతూ ఉంటారు. అదంతా చూసిన ఆనంది అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీ ఇద్దరూ ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలి. మీ ఇద్దరికీ నా శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ తోడుగా ఉండాలి. మీ ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు కాని, ఎలాంటి సమస్యలు కాని రాకూడదు శివయ్య. నాకీరోజు చాలా సంతోషంగా ఉంది శివయ్య. నీ కారణంగా నాకిప్పుడీరోజు ఎంతో ఆనందంగా ఉంది. నా తల్లి తండ్రి ఎప్పుడూ ఇంత సంతోషంగా ఉండేలా దీవించు అంటూ ఇక ఆనంది అయితే ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య అయితే ఆలోచిస్తూ ఉంటాడు. ఆనంది ప్రతి విషయంలో కూడా ఎలాంటి తప్పు చెయ్యదే, కాని పెళ్లి విషయంలో ఎందుకు తప్పు చేసిందో అర్థం కావడం లేదు. నీలాంటి మంచి భార్యని దూరం చేసుకునే పరిస్థితి కల్పించావు. నిన్ను చూసినప్పుడల్లా మనిద్దరి మధ్య ఉన్న బంధం గుర్తుకొస్తుంది. మనిద్దరి మధ్య ఉన్న జ్ఞాపకాలు అవన్నీ కూడా నన్ను వెంటాడుతూనే ఉన్నాయి. నిన్ను దూరం చేసుకుని బ్రతకడము అంటే నాకొక నరక యాతనగా ఉంది. ఎందుకానంది ఇంత పెద్ద శిక్ష వేశావు? నువ్వు చేసిన తప్పుకి నువ్వు బాధపడడమే కాదు, నన్ను కూడా బాధపెడుతూనే ఉన్నావు. నిన్ను ఎంతగా ప్రేమించానంటే నిన్ను చూడకుండా ఉండలేను, నీతో మాట్లాడకుండా అసలు ఉండలేను. అసలు నువ్వు లేకుండా బ్రతికేలేను అన్నట్టు నన్నంతగా ప్రేమించేలా చేశావు.
ఇప్పుడు మాత్రం నాకు దూరంగా వెళ్ళిపోయావు. ఎందుకు? నువ్వు తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం వల్ల మన జీవితాలే తలకిందులైపోయాయి. నాకు జీవితాంతం మోయలేని భారాన్ని మిరిజావు అంటూ ఆదిత్య అయితే తన మనసులో అనుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అప్పుడే ఆనంది అయితే అందరూ చూస్తుండగానే అక్కడికక్కడే కళ్ళు తిరిగైతే పడిపోతుంది. ఆనంది కళ్ళు తిరిగి పడిపోవడంతో అప్పుడే ఆదిత్య అయితే కంగారుగా ఆనంది, ఏమైంది ఆనంది అంటూ ఒక్కసారిగా తన చేతుల్లోకి తీసుకుని కంగారు పడుతూ ఉంటాడు. వెంటనే కంగారు పడుతూ డాక్టర్కైతే కాల్ చేస్తాడు. ఇక డాక్టర్ అయితే రాంగానే ఆనందినైతే చెకప్ చేస్తారు. ఇంతలో అప్పుడే ఆదిత్య అయితే చాలా కంగారు పడుతూ ఏమైంది డాక్టర్? తనకేం జరిగింది? తనకేదైనా జరిగితే నేను భరించలేను, తను లేకుండా బ్రతకలేను అంటూ ఆదిత్య అయితే కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్తూ ఉండంగా అది చూసిన సునంద అయితే తను చేసిన తప్పుని అర్థం చేసుకుంటుంది. ఆదిత్య మనసులో ఆనంది ఇంతగా ముద్రపడిపోయింది. ఆనందిని ఇంతగా ప్రేమిస్తున్నాడు. అలాంటప్పుడు నేనిప్పుడు తనని వేరే పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాడు అంటూ ఆలోచిస్తూ ఉంటుంది సునంద అయితే. అప్పుడే డాక్టర్ అయితే మీరు కంగారు పడవలసిన అవసరం లేదండి, తనకెలాంటి ప్రమాదం జరగలేదు, తను తల్లి కాబోతోంది అంటూ డాక్టర్ అయితే చెప్పంగానే ఆ మాటకి ఇక ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు ఆదిత్య అయితే. అందరూ కూడా ఆదిత్యకైతే కంగ్రాట్స్ అయితే చెప్తూ ఉంటారు. ఇంతలో ఇక సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు తను తల్లి కాబోతోంది, ఇప్పుడు తనని ఇంటికి తీసుకురావద్దు, తనని వదిలేసి మళ్లీ పెళ్లి చేసుకోమంటే నా కొడుకు నన్ను ఒక చీడపురుగుని చూసినట్టు చూస్తాడు. ఇక నేను తన విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో అర్థం కావడం లేదు అంటూ సునంద అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే ఇక జీవన అయితే సునంద దగ్గరికొచ్చి అత్తయ్యగారు, ఆనంది ప్రెగ్నెంట్ అయ్యిందని చెప్తున్నారు. బావగారు గనక ఇప్పుడు తనని ఇంటికి తీసుకువస్తారేమో, తీసుకురావడానికి వీలు లేదని చెప్పండి, లేకపోతే మళ్ళీ ఈ వంకతో ఇంట్లో అడుగుపెట్టాలని చూస్తుంది అంటూ జీవన ఆనంగానే అప్పుడే సునంద అయితే జీవన చెంప పగలగొడుతుంది. తన ఇంట్లో అడుగు పెడితే నీకు నష్టమేంటి? నువ్వు చేసినవన్నీ బయటపడిపోతాయని అనుకుంటున్నావా? నువ్వు చేసిన పని మొత్తం నాకు తెలుసు. ఆనందిని అందరి ముందు అవమానం పడేలా చేశావు. ఇప్పుడే ఇలా చేశావు అంటే పెళ్లి విషయంలో కూడా నువ్వే ఏదో తప్పు చేసి ఉంటావని నాకర్థమవుతుంది. ఆనంది మంచితనం తెలిసి కూడా నేనే పొరపాటుగా అర్థం చేసుకున్నానని నాకర్థమవుతుంది అంటూ సునందైతే జీవనకి ఊహించని షాక్ అయితే ఇస్తుంది. ఈ వీడియో గనక నచ్చినట్లయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.